హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ టు శ్రావణి సింహ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. ఇవాళ వీడియో ఏంటంటే శ్రావణ శుక్రవారం కదండి. మార్నింగ్ లేచి చూడండి, క్లైమేట్ అయితే ఎంత కూల్గా ప్లెజెంట్ గా చాలా బాగుందండి. ఎండ అయితే అంతగా లేదు. సో ఇంకా శ్రావణ శుక్రవారం లాస్ట్ శుక్రవారం కదా, 4వ శుక్రవారం. సో టెంపుల్ కి అది వెళ్ళాను, ఇంట్లో కూడా చక్కగా పూజ చేసుకున్నాను. సో ఈ రోజు బ్లాగ్ వచ్చేసి ఇదే అనమాట. ఇంకా దేవుడికి నైవేద్యంగా వచ్చేసి పులిహోర అది చేశాను అనమాట. సో పులిహోర కోసం ఇంకా రైస్ అనేది మార్నింగ్ లేవగానే స్నానం చేసి ఇలా చక్కగా స్టవ్ అంతా పూజించుకొని ఇంకా రైస్ పెట్టేశాను అనమాట. ఇంకా ఐశ్వర్య దీపం ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో నేను చూపిస్తున్నానండి. సో ఎవరైనా పెట్టుకోవాలనుకుంటే మాత్రం ఇలా పెట్టండి, చాలా మంచిదండి. ఐశ్వర్య దీపం పెడితే మాత్రం ట్రై చేయండి. ప్రతి ఫ్రైడే మాత్రమే పెట్టాలి ఈ ఉప్పు దీపం అనేది. సో నేను ఎవ్రీ ఫ్రైడే పెడతాను అనమాట. దానికోసం మనము 2 ఈక్వల్ సైజ్ దీపాలు, ఒకటి వచ్చేసి ఉప్పు వేయడానికి అనేసి, ఒకటి పెద్ద దీపం అనేది మట్టి ప్రమిదలు మాత్రమే ఉండాలండి. సో పసుపు పట్టించేసి చక్కగా ఇట్లా 8 కుంకుమ బొట్లు అనేది పెట్టాలన్నమాట. బాగా పచ్చగా మంచిగా పట్టించాలండి పసుపు. సో ఈ 3 ప్రమిదల్ని, మట్టి ప్రమిదల్ని చక్కగా క్లీన్ చేసుకొని ఇలా పసుపు కుంకుమ రాసేసి బొట్లు అది పెట్టేసుకోవాలన్నమాట. ఇలా పెట్టేస్తున్నాను. ఈ వీడియోని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మన వీడియో, మన ఛానల్ వచ్చేసి 3000 సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయిపోయిందండి. ఇంకా త్వరగా 3500 సబ్స్క్రైబర్స్ అనమాట నెక్స్ట్ మన టార్గెట్. సో చేసేస్తారని అయితే అనుకుంటున్నాను. మన వీడియోస్ అన్నిటినీ కూడా ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో అయితే చాలా బాగుంటుందండి. అసలు అమ్మవారిని అయితే ఎంత బాగా డెకరేట్ చేశారంటే, నేనైతే టెంపుల్ కి ఫస్ట్ టైం వెళ్ళానండి. బద్వేల్లో ఉన్న వాళ్ళకైతే తెలిసే ఉంటది. మేబీ ఈ వీడియో బయట నుంచి ఎవరైతే చూస్తున్నారో డెఫినెట్ గా చూడండి వీడియోని ఎండింగ్ వరకు. చాలా అంటే చాలా బాగుందండి. 33 రకాల స్వీట్లతో, అదే పిండి వంటలతో అలంకరణ చేశారనమాట. ఇప్పుడు ఐశ్వర్య దీపంకి వచ్చేస్తే ఒక దీపంలో ఇలా అక్షింతలు, కాయిన్ పెట్టుకోవాలండి, రూపాయి బిళ్ళ. అలాగే ఒక ప్రమిదలోనేమో ఉప్పు ఇలా నిండుగా వేసుకోవాలండి, వెలితి లేకుండా. ఇంకో ప్రమిదలోనేమో 3 ఒత్తులు వేయాలండి. చూస్తున్నాను కదా, ఎగ్జాక్ట్ గా 3 ఒత్తులు వేయాలి. అన్ని చోట్ల మనము 2 వేస్తాం కదా, బట్ ఈ ఉప్పు దీపానికి మనం 3 ఒత్తులు వేయాలన్నమాట. ఆయిల్ వేసుకొని ఒక దాంట్లో ఇట్లా 3 ఒత్తులు పెట్టేసి అరేంజ్ చేసుకోవాలి. అలాగే ఒక ఇత్తడి ప్లేట్ కూడా ఉండాలండి. సెకండ్ గా ఇలా అక్షింతలు, కాయిన్ పెట్టినది ప్లేస్ చేయాలి. థర్డ్ వచ్చేసి మనం ఏదైతే దీపం వెలిగిస్తామో అదండి. ఈ ఇత్తడి ప్లేట్ లో ఇట్లా తమలపాకులు పెట్టేసేసి మనము ఈ 3 ప్రమిదలు ఏవైతే పెట్టుకున్నామో ఈ 3టిని కూడా అరేంజ్ చేసుకోవాలండి. ఐశ్వర్య దీపం అనేది చాలా మంచిదండి. ప్రతి ఫ్రైడే పెట్టుకుంటే మన ఇంట్లో చాలా పాజిటివ్ వైబ్స్ అయితే ఉంటాయన్నమాట. అదొక ప్లెజెంట్ ఫీలింగ్ ఇస్తుంది అనమాట. మనం పూజ చేసుకున్నా సరే దేవుడికి అలానే అనిపిస్తుంది. ఎవరైతే పెట్టుకోవాలి అనుకుంటున్నారో సేమ్ ఇలా ట్రై చేయండి. ఈ ఉప్పు దీపం పెట్టడం అనేది ఇట్లానే అనమాట అండి. చూసి మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. ప్రతి ఫ్రైడే మాత్రమే పెట్టాలి. ఇలా ప్రమిద చుట్టూ ఇలా పువ్వులతోటి డెకరేట్ చేసుకోవాలండి. మీ ఇష్టం అండి, ఏ పూలతో అయినా చేసుకోవచ్చు. బట్ శుక్రవారం కాబట్టి ఎర్రని పువ్వులతోటి చేస్తే మంచిది కదా. సో ఇంకా ఒత్తులు, దీపాల దగ్గర కూడా పువ్వులు అనేది అంతా రెడీ చేసుకున్నానండి. ఇంకా చూస్తున్నారు కదా, ఇంకా అంతా రెడీ చేసేసాను. ఇంకా నైవేద్యం కోసం అనేసి పులిహోర కలిపానండి. ఈ పులిహోర వీడియో అనేది సపరేట్ గా నేను మీకు అప్లోడ్ చేస్తానండి. ఇప్పుడైతే నేను ఓన్లీ నైవేద్యం పెట్టేది మాత్రమే చూపిస్తాను. గుడిలోకి కూడా తీసుకెళ్తున్నాను. అలాగే గుడిలోకి ఒక బాక్స్ అమ్మవారికి, మన దేవుడి దగ్గర పెట్టడానికి కూడా ఇట్లా అరేంజ్ చేసుకున్నాను అనమాట. సో పూజ అనేది అయిపోయిందండి. ఉప్పు దీపం పెట్టినప్పుడు డెఫినెట్ గా తాంబూలం పెట్టి అందులో డబ్బులు కూడా పెట్టాలండి. ఇంకా లాస్ట్ వారం కాబట్టి నేను కొబ్బరికాయ కూడా కొట్టేశాను అనమాట. డబ్బులు మన ఇష్టం అండి, ఎంతైనా పెట్టచ్చు. 101 కానీ 501, 1000 పదార్లు అట్లా మన ఇష్టం అండి, ఎంతైనా పెట్టుకోవచ్చు. 11 రూపీస్ కూడా పెట్టచ్చండి. ఇంకా అది ఎవరి చాయిస్ అనమాట. నేనైతే ప్రతి వారం పెట్టేసి ఆ డబ్బుల్ని అయితే కంపల్సరీ ఉండిలోనే వేసేస్తానండి. ఇంకా మనీని అంతా కూడా దాన్ని ఏదో విధంగా దేవుళ్ళ దగ్గరికి అట్లా వెళ్ళేటప్పుడు యూజ్ చేయొచ్చు అనేసి అట్లా ఉండిలో వేస్తానన్నమాట.
ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత సాంబ్రాణి పొగ అదంతా అయితే వేసుకున్నానండి. ఇంకా ఇంటి ముందు చక్కగా ముగ్గులు పెట్టేసుకొని గడప దగ్గర నిమ్మకాయ అలాగే పువ్వులు పెట్టేసి నిమ్మకాయని 2 విధాలుగా కట్ చేసి 2 భాగాలుగా కుంకుమ అది వేస్తే చాలా మంచిది కదండి. కుంకుమ పెట్టేసి పెడితే గనక మన ఇంటికి ఏదైనా నరదిష్టి అదంతా ఉన్నా కూడా తొలగిపోతుంది అనమాట. సో ప్రతి ఫ్రైడే నేను అలా నిమ్మకాయని 2 భాగాలుగా చేసి కుంకుమ పెట్టేసి అలా గడప దగ్గర పెట్టేస్తానండి. అలాగే మన గడపకి 2 పువ్వులను కూడా పెడతాను. అలాగే రాగి చెంబులో నీళ్లు పోసి 2 పువ్వులు పసుపు కుంకుమ అక్షింతలు వేసేసి ఒక కాయిన్ వేసి అది కూడా ఈశాన్యం మూలన పెడతానమాట. ఇంకా తులసమ్మకు కూడా పూజ చేసేసుకున్నానండి. ఇంకా అమ్మవారి టెంపుల్కి వెళ్తాను కదండి, నేను ప్రతి ఫ్రైడే వెళ్తాను కుదిరినంత వరకు. సో రాజరాజేశ్వరి టెంపుల్కి వెళ్ళాను అనమాట. అక్కడ నేను 10వ వారము నిమ్మకాయ పూజ అనేది చేస్తున్నాను. సో ఆ నిమ్మకాయలన్నిటిని కూడా వెలిగించేసుకున్నాను. ఇంకా అమ్మవారిని అయితే నేను మీకు చూపించేస్తాను, చూసేసేయండి. చాలా అంటే చాలా ప్లెజెంట్ గా ఈ 4వ శుక్రవారం అందరూ కూడా చక్కగా చేసుకుంటున్నారు అనుకుంటున్నాను. అమ్మవారి ఆశీస్సులు మనందరి పైన ఎల్లవేళలా ఉండాలని అయితే కోరుకుంటున్నాను. ఇంకా చూస్తున్నారు కదా, నేను ఇలా పూజ అయితే చేసేసుకున్నానండి. ఇంకా అమ్మవారికి కావాల్సింది పసుపు కుంకుమ టెంకాయ కొబ్బరికాయ అలాగే ఇది కర్పూరము అగరబత్తీలు ఇచ్చేసాను అనమాట అమ్మవారికి. అది అక్కడ ప్లేట్లో ఉన్నది. సో నేను మా పక్కింట్లో అక్క స్వర్ణలత అక్క అయితే వెళ్తాం అనమాట. देवी कवच देवी नेत्र देव्याश्री कामेश्वरी भगवानी नित्य क्लिनि भैरुण्य वहिनिवासिनी महावज्रेश्वरी शिवज्योतिवरते सुंदरी नित्य नीलवती विजय सर्वमंगल ज्वालामानि चित्रे महानित्य परमेश्वर परमेश्वरी नित्रे शेषष्ठी शुद्धि संचारत्मा दिनोपम प्रागस्मी कालतः धर्मचार मुक्ति देशेश्वर टीका कालत विशदे ప్రతి వారము రాజరాజేశ్వరి టెంపుల్ కి అయితే వెళ్తానండి. బట్ శ్రావణ శుక్రవారం కదా, ఒకసారి ఇక్కడ కనకదుర్గమ్మ దగ్గర కూడా వెళ్దాం అనేసి వెళ్ళాను అనమాట. నేను ఫస్ట్ టైం వెళ్ళానండి. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, అమ్మవారికి సారె తెచ్చారంట. సో 33 రకాల పిండి వంటలతో అమ్మవారికి సారె అండి. ఇదంతా కూడా చూస్తున్నారు కదా, 33 రకాలు అనమాట. అమ్మవారిని కూడా ఇదే పిండి వంటలతోటి అలంకరణ చేశారండి. చాలా బాగుంది కదా. షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేశాను కదండి ఫ్రైడే రోజు. సో జనాలు చూడండి ఎలా ఉన్నారో, ఫుల్ గా ఉన్నారండి. రాహుకాలం పూజ కూడా ఇక్కడ 10:30 నుంచి 12 వరకు చేయిస్తారండి. ఎవరైనా వెళ్ళి చేయించుకోవాలనుకుంటే కనుక ఆ టైంలో వెళ్ళి చేయించుకోవచ్చండి. నేనైతే నార్మల్ గా అమ్మవారిని దర్శనం చేసుకొని వచ్చాను అనమాట. చాలా అంటే చాలా బాగుందండి. చూడండి, రావుకాలం పూజ ఇక్కడే కూర్చోబెట్టి చేయిస్తారనమాట పంతులు గారు. సో ఫస్ట్ సారెను అయితే అమ్మవారికి సమర్పిస్తున్నారు. సారె కార్యక్రమం అయిపోయిన తర్వాత రాహుకాలం పూజ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. చాలా బాగా జరిగిందండి. నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను. ఇంత రష్ ఉంటుందా, ఇంత బాగా అలంకరణ చేస్తారా అని అయితే నేను అనుకున్నాను అనమాట. అందరు కూడా ఈ శ్రావణ శుక్రవారము శ్రావణ మాసం అంతా చక్కగా పూజలు చేసుకున్నారు కదండి. ఇంకా ఆఖరి వారం అయిపోయింది. చాలా బాగా అనిపించిందండి. మీకు అందరికి కూడా ఈ వీడియో ఎలా అనిపించింది అనేది డెఫినెట్ గా నాకు కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. అలాగే సబ్స్క్రైబ్ ఎవరైనా చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మన ఛానల్లో ఇట్లాంటి మంచి మంచి టెంపుల్, ట్రావెల్, కుకింగ్, షాపింగ్ రిలేటెడ్ బ్లాగ్స్ అన్ని కూడా ఉంటాయండి. సో ఎటువంటి నెగిటివిటీ అయితే ఉండదు. మీరందరూ కూడా చక్కగా మన వీడియోస్ అన్నిటినీ చివరి వరకు చూస్తేనే బెనిఫిట్ ఉంటుందండి. షార్ట్ వీడియోస్ ఎక్కువ చూస్తున్నారు, లాంగ్ వీడియోస్ చూడట్లేదండి. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్లో ఇలాంటి వ్లాగ్స్ అన్ని కూడా ఉంటాయండి. స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అమ్మవారిని చూడండి, అసలు అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది అనమాట. ఎంత చక్కగా అలంకరణ చేశారో, అసలు చేయడానికి కూడా చాలా అంటే చాలా బాగా చేశారండి. మరి పిండి వంటల్ని అన్నిటిని తర్వాత ఏం చేస్తారనేది చాలా పెద్ద సందేహం అనమాట. ఎవరు కూడా తప్పుగా అనుకోవద్దండి, నార్మల్ గా చెప్తున్నాను. సో ఇంకా మన వీడియోస్ కూడా
ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మీకు అందరికి కూడా నచ్చింది అనుకుంటున్నారు. అందరిపైన అమ్మవారి ఆశీస్సులు అయితే మీ అందరిపైన కూడా ఉండాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియోని చాలా బాగా ఎంజాయ్ చేశారని అయితే అనుకుంటున్నాను. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారా? సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇది ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ టైం. బాయ్ ఫ్రెండ్స్.